అధికారంలో ఉండగానే లేదు చెప్పాను అధికారంలో ఉన్నప్పుడే 4 స్టేట్స్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఇప్పుడు అవన్నీ మీరు మర్చిపోయారా సార్? లేదు సార్, ముందుగా మీకు మిత్రులు చందు సాంబశివరావు గారు, సాయి గారు, అలాగే నరేంద్ర గారు, మిగతా ప్రేక్షకులందరికీ, మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి అనేక మంది వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ, నిన్న అంటే 2 మే అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం కింద మిగులుతుందండి. అది లిఖించదగినటువంటి రోజు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను ఒక తెలుగు వాడిగా. ఇప్పుడు ఇందాక మీరు అడిగిన వాడికి కూడా సమాధానం చెప్తాను సార్. ఇప్పుడు రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు అనేటువంటి సహజం. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వాటిని అన్నింటినీ కూడా పక్కకి పెట్టి ఇప్పుడు ప్రజాహితం కోసం, దేశహితం కోసం, రాష్ట్రహితం కోసం చేతులు కలిపారే. నరేంద్ర మోడీ గారు మనసులో పెట్టుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు మనసులో పెట్టుకున్నారా? వీటన్నిటిని కూడా పక్కకి పెట్టి మనకు కావాల్సింది రాష్ట్రహితం. రాష్ట్రం పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం కలవడం అనేటువంటిది చారిత్రక అవసరం అని చెప్పి గుర్తించారు కాబట్టే అంత పెద్ద మనసుతోటి వాళ్ళు కలిశారు. దాన్ని మనం చూడాలి. కానీ నువ్వు అప్పుడు ఇలా అన్నావు అంటే నేను ఒక మాట అడుగుతానండి సూటిగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మిమ్మల్ని షర్మిల ఏముందండి? షర్మిల గారు మిమ్మల్ని ఏముంది? నేను అన్న వదిలిన బాణాలని అంది కదా, ఎటువంటి పరిస్థితి వచ్చింది? వాళ్ళ తల్లికి మీకు, చెల్లికి మీకు ఏ పరిస్థితి వచ్చిందండి? అంటే ఇలాంటి పరిస్థితులు రావా? రాజకీయాల్లో ఖచ్చితంగా వస్తాయి. మీరు సోనియా గాంధీని ఏమన్నారు? సోనియా గాంధీ గారు మిమ్మల్ని ఏమన్నారు? రాజకీయాలు ఏమని అనుకుంటారు. కానీ ఇవాళ మనం ఏదైతే ఒక పెద్ద కాజు కోసం, ఏదైతే ఒక రాష్ట్రం యొక్క హితం కోసం, దేశం యొక్క హితం కోసం మనం కలవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన గుర్తించారు కాబట్టే ఇవన్నీ పక్కకి పెట్టి కలిసారండి. వ్యక్తిగత వైషమ్యాలు, వ్యక్తిగత ద్వేషాలు, వ్యక్తిగతమైనటువంటి యుగాలను పక్కకి పెట్టి ఎవరికి ఏమున్నా కూడా మనం కలిసి పనిచేయాలనేటువంటి అవసరాన్ని గుర్తించారు కాబట్టే మోడీ గారు కూడా కలిశారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా కలిశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కలిపారు. ఆయనకి ఎంత నమ్మకం చూడండి. పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఎందుకు అభినందిస్తానంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే మోడీ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వాత్సల్యం ఉన్నది. మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం. అది నిన్న కూడా మనం చూసాం. ప్రత్యేకించి ఆయనకి ఏదో ఒక చాక్లెట్ లాంటిది ఏదో ఇచ్చారు. అంటే వ్యక్తిగతంగా ఆయన అభిమానిస్తారు, ఆయనకి ధైర్యం చెప్పారు, ఆయనకు ఒక మార్గదర్శనం చేశారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని ఒక గురువులా చూస్తారు. ఆయన